అంటే హిందీ వాళ్ళు కదా, తెలుగు అర్థం కావట్లేదు వాళ్ళకి. అయినా ఫుల్ గా గీయేసి ఇచ్చారు. హెల్త్ కి మంచిదని చెప్పారు. ఇది ప్రైజులు మాత్రం గట్టిగా వాసిపోయి ఉన్నాయి. సేమ్ మా ఇంట్లో ఎలా చేస్తారో అలాగే ఉంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనమైతే వారధి ఫార్మ్స్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ టిఫిన్స్ ట్రై చేయడానికి అండ్ అక్కడ ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూడడానికి. యాక్చువల్లీ వారధి ఫార్మ్స్ కపుల్స్ గా స్టార్ట్ చేసి తర్వాత ఒక ఉమెన్ అయితే దీన్ని సోషల్ మీడియా హెల్ప్ తోని అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి ఒక్కొక్క ప్రొడక్ట్ అలాగే యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఆర్గానిక్ టిఫిన్స్ కూడా కొద్దిగా హెల్దీ టిఫిన్స్ కూడా సర్వ్ అయితే చేస్తున్నారు అక్కడ. సో చలో ఇంకా ఆర్గానిక్ స్టోర్ లో ఏమేమి ఉన్నాయి అండ్ ఆర్గానిక్ టిఫిన్స్ ఆ హెల్దీ టిఫిన్స్ లో ఏమేమి సర్వ్ చేస్తున్నారో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడే వారధి ఫార్మ్ దగ్గరికి వచ్చేసాం అండ్ పార్కింగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. బైక్స్ కి, ఆ ఎదురుగా కార్లకి, ఆ మొత్తం చాలా స్పేషియస్ గా ఉంది. మెయిన్ మనకి పార్కింగ్ కావాలి మా బిజినెస్ కి. థ్యాంక్స్ మా తీసుకొచ్చినందుకు అంత ట్రాఫిక్ లో కూడా. అండ్ చాలా మంది ఏంటంటే దారిలోని కొన్ని రెస్టారెంట్లు చూస్తే ఎల్పిజి లేక రెస్టారెంట్లు కూడా క్లోజ్ చేస్తారు. మొత్తం ఆ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంది. సో చలో ఇంక లోపలికి వెళ్దాం. నేను చూడడానికి అయితే చాలా మంచి ఫీల్ ఉంది. ఏదో ఒక రేకుల షెడ్ లో ఉంటుంది చూడండి, ఓల్డ్ వైబ్. అది చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. దోశ విత్ 2000 year ఓల్డ్ స్టోరీ అంట. ఇది రెడ్ రైస్ దోశ కోసం ఇక్కడ పెట్టారు ఒక బోర్డు. పిల్లలుగా ఉన్న ఈ చెట్లని కొట్టకుండా ఆ వైపుని అలా మెయింటైన్ చేశారు. చెట్లకి మంచి లైట్ పెట్టి నేచర్ మధ్యలో కూర్చొని తిన్నట్టు ఉంటది. అండ్ మర్చిపోయింది, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కదా, వారధి ఫార్మ్స్ ఆర్గానిక్ ఫార్మ్ కాబట్టి ఈ వైబ్ ఉండాలి. అండ్ ఇటు సైడ్ మీకు ఫుడ్ ఉంది. ఫస్ట్ అయితే మనకి రైట్ సైడ్ లోనే ఎంట్రన్స్ లోనే ఒక కూరగాయల స్టోర్ ఉంది. ఇది ఏంటి గుమ్మడికాయ? ఆర్గానిక్ తెలియదు, నువ్వు ఒకటి వాగే. గుమ్మడికాయ, అల్లం, కాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి చాలా వరకు. ఇంకా మొత్తం అక్కడ ఫ్రూట్స్, ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆర్గానిక్ గా పండించినవి. ఇవి ఆర్గానిక్ గా పండేయలేదని ఎలా తెలుస్తుంది మా? అంటే జస్ట్ క్యూరియస్, టేస్ట్ బట్టి తెలుస్తుందా, క్వాలిటీ బట్టి తెలుస్తుందా? ఇక్కడ చూడండి గైస్, మొత్తం ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ ప్రైజెస్ అవి 379 రూపీస్ అంట. తోటకూర 135, బచ్చల కూర 135, ఒక లెమన్ 12 రూపాయలు. ఓ గట్టిగానే ఉన్నాయి ప్రైజెస్. ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత లోపల కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, చూపిస్తాం మీకు. చాలా 80 ముందు నుండి మే. నైస్. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఏంటి గేదె పాలా? ఏంటివి? ఏ పాలు అది? ఇది ఏదో గ్రావియోలా జ్యూస్ అంట. అంత ప్రైస్ చూడు, 945 రూపీస్ ఇది బాటిల్. అండ్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్. ఇవేంటివి? ఓ, ఈ ఆర్గానిక్ గా చేసిన సోప్స్ అండ్ లిప్ బామ్స్. ఓకే, సోప్స్, లిప్ బామ్స్. ఇదేంటి? హెయిర్ ఆయిల్. పపాయ సోప్ విత్ హనీ అంట. గోట్ మిల్క్ సోప్ విత్ ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్ గా నేచురల్ గా ప్రిపేర్ చేశారు. అది రాత్రి తెల్లగా అయిపోతావు. మొత్తం ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పల్లీలు ఇవన్నీ ఉన్నాయి. కోకోనట్ ఆయిల్. ఇది తలకు రాసుకుందా, వండుకునేదా? వండుకునేదా? సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. అండ్ అవన్నీ అయిపోయి ఇటు సైడ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. జంతికలు, మురుకులు. ఇవి మకానా. మకానా చాలా బాగుంటుంది. పెరి పెరి మకానా. ఇదంతా ఇది ప్రైస్ 345 రూపీస్. నువ్వు వయసులు కాయలు మాయవి నార్మల్ నార్మల్ అరిసెలు అవి. ప్రతిదానికి ఇదే నీకు సరే సరే అడిగి. ఓకే 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 ఓకే. ఇది పామ్ జెల్లీ అంటే తాటి ఇదా? తాటి చేప బాగుంటదా? కానీ లోపల స్టోర్ అయితే చాలా బాగుంది. వైబ్ అంటే మరి అంత పెద్ద ఎక్స్పెన్సివ్ స్టోర్ లా కాకుండా చాలా సింపుల్ గా ఉంది. కానీ ప్రైజెస్ మాత్రం గట్టిగానే ఉన్నాయి గైస్. మరి గురు నార్మల్ గా జీడిపప్పు అర కేజీ ఎంత బయట? అర కేజీ 500. డౌట్ ఏంటి అడిగి చెప్పు, పర్లేదు. జీడిపప్పులో ఆర్గానిక్ అని చెప్పి మామూలు అని చెప్పి ఉంటుందా? అంటే యాక్చువల్ కాదు. మీ ఊర్లో అర కేజీ అయితే 500, ఇక్కడ 250 grams 480. ఇక్కడ ఫార్మర్స్ గురించి వీటి గురించి మొత్తం డిస్ప్లే చేశారు. కానీ వైబ్ అయితే చాలా సింపుల్ గా ఉంది. కానీ ప్రైజులు మాత్రం గట్టిగా వాసిపోయి ఉన్నాయి లోపల. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ పెసరట్టు దోశ, ప్లెయిన్ దోశలు, జ్యూసెస్ ఉన్నాయి, హెల్దీ జ్యూసెస్ ఇవన్నీ, పొంగల్. అండ్ దాంతో పాటు చాలా ఇక్కడ టిఫిన్ మెనూ అయితే ఉంది. కొన్ని సెలెక్ట్ చేసుకుని ట్రై చేద్దాం. స్టార్టింగ్ లో బిల్డింగ్ అయితే తీసేయాలి ముందే. మేము కూడా ఐటమ్స్ చెప్పేసాం. టోటల్ గా 495 రూపీస్ అయింది. ఇగో ఈ ఐటమ్స్ అయితే చెప్పాము. ఓపెన్ కిచెన్ అయితే ఉంటది. అండ్ ప్రతి ఐటమ్ కి ఒక్కొక్క దగ్గర ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ రెడ్ రైస్ దోశ, ఇక్కడ కొర పొంగల్, అక్కడ పెసరట్టు ఉప్మా. ప్రతిదానికి దోశ కౌంటర్ కి, ఇడ్లీ కౌంటర్ కి అన్నిటికీ సెపరేట్ గా పెట్టారు. అక్కడికి వెళ్ళి తీసుకోవడమే. చెప్పావా? ఓకే ఓకే. ఓ, వాళ్ళ దగ్గర కేఓటీ అయిపోయిందా? సో మనకి అది పిలిస్తే ఎక్కడెక్కడ ఏం కావాలో అక్కడికి వెళ్ళి మనం పికప్ చేసుకోవచ్చు అంతే. భయ్యా ఈ ఫ్రిడ్జ్ లో ఉంది కదా షార్ట్స్, క్యాహే టర్మరిక్ షార్ట్స్ అంటే స్వీట్ ఉంటుందా? నార్మల్ స్వీట్ రైతా? ఓకే. ఈ లోపల ఉన్నది టర్మరిక్ షార్ట్స్ అంట. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ఫ్రూట్ జ్యూసెస్ అయితే ఉంటాయి. అన్నిటికీ సెపరేట్ కౌంటరే. ఇందులో ఏమేమి ఉంటాయండి? పప్పుచారు ఒకటేనా?
దీని మీద వేయరా ఏక్ బస్ సెట్ ఇందులో వేయరా ఇస్మే నైరా వెళ్తే నార్మల్గా మనకి సాంబార్ ఇడ్లీ అంటే ఇందులో వేసేస్తారు కదా, వీళ్ళు సెపరేట్ గా ఇచ్చారు. అంటే హిందీ వాళ్ళు కదా, తెలుగు అర్థం కావట్లేదు వాళ్ళకి. సో గైస్ ఇక్కడ ఒక కాఫీ చెప్పాం, స్పెషల్ కాఫీ. ఇది వచ్చేసరికి గీ కాఫీయా, ఓన్లీ నెయ్యితో చేస్తారా? నో మిల్క్ అని చెప్పారు కదా, డికాషన్ గీ అన్ని కలిపి చేస్తారేమో. మిల్క్ లేకుండా షుగర్ లేకుండా గీ కాఫీ ట్రై చేస్తున్నాం గైస్. పర్లే, నెయ్యి ఫ్లేవరు అండ్ మనం ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదు కదా, చాలా కొత్తగా అనిపిస్తుంది. హెల్త్కి మంచిదని చెప్పారా ఇది? హెల్త్కి మంచిదేమో గైస్. మొత్తం గీ కాఫీ అంట, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనం గీ కారం రాగి ఇడ్లీ చెప్పాము, పైన ఫుల్గా గీ వేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి టమాటో చట్నీ, ఒక 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ వేసి ఇచ్చారు. సో ఒక్కసారి ఇడ్లీ అయితే భలే సాఫ్ట్ గా ఉంది. ప్యూర్ రాగా ఇందులో ఏమి ఇంక్లూడ్ చేయరు కదా. ఈ చట్నీతో పేర్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ప్యూర్ రాగ్ కదా, భలే ఉంది. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ యాక్చువల్ ఆ పల్లీ చట్నీతో చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ గీ ఫ్లేవర్ అండ్ పైన వేసిన కారపొడితోని ఆ కాంబినేషన్ భలే సెట్ అయింది. కొద్దిగా మనం టమాటో చట్నీతో కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టమాటా చట్నీ చాలా బాగుంది. చట్నీలు అయితే అద్దరిపోయాయి. అండ్ గ్రీన్ చట్నీ ఏంటి, ఏదో చింతపండు చట్నీలా ఉంది. ఇది గ్రీన్ది తీయగా పుల్లగా కారంగా ఉంది. బట్ ఈ పల్లీ చట్నీ అయితే మాత్రం అద్దరిపోయింది. కాదు అది ఎలా ఉంది చెప్పు. గీ కాఫీ, బ్లాక్ కాఫీ తాగినట్టు, అమెరికానో తాగినట్టుందా? అమెరికానోలో బటర్ వేసినట్టుందా? అంతే. ఇది వచ్చేసరికి రెడ్ రైస్ ఉల్లి దోశ గైస్. ఇంకా లోపల మంచిగా మనకి ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర వేసి ఇచ్చారు. అండ్ మొత్తం నెయ్యితోనైతే కాల్చారు. అండ్ దీనికి కూడా మనకి 3 చట్నీస్ అయితే ఇచ్చారు. ఒక ముక్క ఇలా తీసుకుని రెడ్ రైస్ దోశ ఈ చట్నీలోని మంచిగా పేరు చేసుకొని టేస్ట్ చేద్దాం. బాగుంది. టేస్ట్ పరంగా అయితే బాగుంది. ఇప్పుడు మనకి బయట దొరికే దోశ ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉందనుకోండి, అదే దోశ ఇలాంటి ప్లేస్ లో 100 రూపాయలు 120 రూపాయలు ఉంటుంది. బట్ ఆ సాఫ్ట్నెస్ నార్మల్ గా రాగితో చేస్తే ఏంటంటే హార్డ్ అయిపోవడం అలా అనుకుంటారు, కానీ చాలా సాఫ్ట్ గా ఉంది. ఈ దోశ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మెయిన్ హైలైట్ చట్నీ ఏమయ్యా. చట్నీ బాగుంటే ఇంకా మొత్తం టిఫిన్ అంతా హిట్ అయిపోయినట్టే. సో వచ్చేసరికి ఇక్కడ ఒక ఐటమ్ చెప్పాము, పప్పు చారు చిట్టి ఇడ్లీ. ఏ పప్పు చారు సరిపోద్దా దీనికి? క్వాంటిటీ సరిపోదు కదా, మరి ఎలాగా వేస్తారు అక్కడ వెళ్ళి? పప్పు చారు చిట్టి ఇడ్లీ చెప్పాం గైస్. యాక్చువల్ దీనిపైన వేయాలి, వాళ్ళు వేరేగా ఇచ్చారు, మరి ఏం చేయలేం. కావాలంటే వేసుకోవడం వెళ్ళి. కానీ సాంబార్ ఫ్లేవర్ కి పప్పు చారు ఫ్లేవర్ కి చాలా డిఫరెంట్ వస్తుంది తెలుసా. మనకి టెక్స్చర్ లో కూడా చాలా డిఫరెంట్. ఇంకో కప్పు కావాలి. ఇంకో కప్పు పప్పుచారు తెచ్చి మొత్తం నింపేశాను. ఒక 2 నిమిషాలు వదిలేద్దాం ఇడ్లీలో ఒక పప్పుచారు వెళ్ళేదాకా. కొద్దిగా సోక్ అయితే బాగుంటది. ఒక పీసు మంచిగా నానిన ఆ ఇడ్లీ ముక్కను తీసుకొని పప్పుచారు చిట్టి ఇడ్లీ. ఓ పప్పుచారు చాలా బాగుంది మాయా. సేమ్ మా ఇంట్లో ఎలా చేస్తారో అలాగే ఉంది. మీలో చాలా మందికి తెలుసు నాకు పప్పుచారు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మా మమ్మీ ప్రిపేర్ చేసింది. సేమ్ అంటే మమ్మీ ప్రిపేర్ చేసిన ఎగ్జాక్ట్ గా లేదు, కానీ అంత దగ్గర వరకు అయితే వచ్చింది టేస్ట్. ఇంకా కావాలంటే ఇంకో కప్పు ఇస్తారుగా, ఎక్స్ట్రా పే చేయాలండి. నాకు ఇడ్లీ కంటే ఈ పప్పుచారు ఉత్తిగా ఇలా తినేస్తేనే బెస్ట్. అదిరిపోయింది. అండ్ ఈ పక్కన మనకి చట్నీ ఇచ్చారు కాబట్టి కొద్దిగా పల్లీ చట్నీ కూడా వేసుకొని దీంతో పాటు టేస్ట్ చేద్దాం. అదిరిపోయింది. యాక్చువల్గా సాంబార్ ఇడ్లీకి పప్పుచారు ఇడ్లీకి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా, ఫ్లేవర్లోని టేస్ట్లోని. మరి పప్పుచారు ఇడ్లీ ఎలా ఉంది? సూపర్ ఉందా? నిజం చెప్పు, నిజంగా నచ్చిందా? చెప్పానా? సాంబార్ ఇడ్లీ కంటే పప్పుచారు ఇడ్లీ చాలా బాగుంటుంది. సో మీలో ఎంతమంది పప్పుచారు ఇష్టమో కింద కామెంట్ చేయండి. మా మమ్మీ చేతితో చేసిన పప్పుచారు అయితే అలాగా అన్నం అయిపోయినా సరే ఇంకో 2-3 గరిటెలు వేసుకొని తాగేస్తాను, అంత నచ్చుతుంది నాకు. యాక్చువల్గా ఇంకా ఏదైనా సరే మనకి దోస్తులను కూడా పప్పుచారు చాలా బాగుంటుంది తెలుసా. ఈ పెరుగు వడ కొత్తగా పెట్టారని చెప్పారు. వడ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మంచిగా సోక్ అయిపోయింది ఆ పెరుగులో. పైన మనకి క్యారెట్, కొత్తిమీర, బూందీ వేసి ఇచ్చారు. సో కొంచెం కమ్మగా ఉంది, ఆ క్రీమీ టెక్స్చర్ ఉంది. మెయిన్ గా కర్డ్ లో నా ఫ్రెష్నెస్ ఉంది గైస్. అండ్ వడ కూడా చాలా సాఫ్ట్ గా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. ఒక స్వీట్ పొంగల్ చెప్పాము, మంచిగా బెల్లం అది వేసి చేశారు. అండ్ పైన రోస్టెడ్ క్యాష్యూ పెట్టి ఫుల్ గా నెయ్యి వేసి ఇచ్చారు. ఒక్కసారి ఈ స్వీట్ పొంగల్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. స్వీట్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. ఏంటి అన్ని బాగున్నాయి కాబట్టి మనకు లక్ ఏంటి తెలుసా, మన వీకెండ్ దహివడ కాదే, మనం వీకెండ్స్ అంటే వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో వచ్చాము. అందులో చాలా ఖాళీగా ఉంది మొత్తం. చూడండి గైస్, మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి
ఇట్స్ ఓకే. నేను లాస్ట్ టైం సార్ ఇది లక్. ఫుల్ రష్ అప్పుడు తినకుండా వెళ్ళిపోయింది. తినకుండా రష్ వల్ల రష్ వల్ల తినకుండా వెళ్ళిపోయాని చెప్పు, క్లారిటీగా చెప్పు. ఆ మెయిన్ అలా ఆమ్రస్ అనేది ఉంటది కదా మ్యాంగో పల్ప్ది, అది లేదు. పూరి మ్యాంగో పల్ప్ అది లేదు. బట్ మిగతా అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ట్రై చేసేసాం. చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చాము ప్రశాంతంగా కూర్చొని తినేసి వెళ్ళిపోతున్నాం. కొద్దిగా గాలి వస్తే ఇంకా బాగున్నాను, గాలి వేయట్లేదు అంతే. ఈ పొంగల్ కూడా రెడ్ రైస్ పొంగల్ అంట. అదిగో అక్కడ పెట్టారు చూడు, అక్కడ ఏదో కోలకర్ రైస్ రెడ్ రైస్ పొంగల్ అని చెప్పేసి. సో ఈ ఐటమే చెప్పాం మనం. గీకారం రాగి ఇడ్లీ ఒక ప్లేట్ 3 ఇడ్లీస్ ఇచ్చారు, 115 రూపీస్. రెడ్ రైస్ స్వీట్ పొంగల్ 75 రూపీస్. రెడ్ రైస్ ఆనియన్ దోశ 85 రూపీస్. చిట్ ఇడ్లీ ఓకే, చిట్ ఇడ్లీది పప్పుచాది 100 రూపీస్. గీ కాఫీ 35, దయవాడ 85 రూపీస్. ఇంకా నార్మల్ ప్రైజెస్ కంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మరి ఆర్గానిక్ ఇది కదా. సో అక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం గ్రాసరీస్ కూడా ప్రైస్ ఎక్కువ, చాలా లైట్ గా ఉంది. అంటే మేము ఎక్కువ ఐటమ్స్ చెప్పాము, హెవీ అయిద్దాం అనుకున్నాం కానీ కరెక్ట్ గా సరిపోయింది. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసాం. ఇంకో బిర్యానీ తినొచ్చా? తినేద్దాం మరి వెళ్ళి. ఆర్గానిక్ ఫుడ్ తినిన తర్వాత మళ్ళీ బిర్యానీ అంట పెట్టి సిగ్గులేదు. మనకి బిర్యానీ కదా ఆర్గానిక్ ఫుడ్. మనకి బిర్యానీ ఆర్గానిక్ ఫుడ్ గైస్. ఫుడ్ అయితే తినేసాం, బాగానే ఉంది. ప్రైజింగ్ నీకు ఎలా అనిపించింది మా? పర్లేదు. ఉత్తినే వెళ్ళే పెద్ద పెద్ద రెస్టారెంట్ లో 150 రూపాయలు ఇడ్లీ తిని కంటే ఇది బెస్ట్. ఎందుకంటే కొద్దిగా హెల్త్ పరంగా కొద్దిగా బాగుంది. అంటే కొన్నిటిలో మనకి 80 రూపీస్కి 90 రూపీస్ కూడా టిఫిన్స్ అమ్ముతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ మనకి ఏ రెస్టారెంట్ అది? ఆ రెస్టారెంట్ చెప్పు, అటువైపు వెళ్ళను నేను. ఆ రెస్టారెంట్ చెప్పు. ఇస్తావా? ఏమిస్తావు? రెస్టారెంట్ పేరు ఇస్తానా? ఓకే. సో దానికంటే ఈ ఆర్గానిక్ టిఫిన్స్ బెటరే గైస్. సో అది సంగతి. ఇంకా తిన్న అన్ని ఐటమ్స్ కంటే చిట్టి ఇడ్లీ పప్పుచారు చాలా బాగా నచ్చింది నాకు. చాలా హోమ్లీ ఫీలింగ్ వచ్చింది అనమాట. ఆ దోశ అన్ని ఓకే బాగున్నాయి. దోశ మైదా పిండితో చేస్తారా? ఏమోలే అయ్యా, నువ్వు ఎక్కడ తిన్నావు ఎక్కడ తింటున్నావు చెప్పు. నువ్వు తిన్న ప్లేస్లో నేను అసలు తిన్నా ఇంకా. సో అది గై సంగతి. ఫైనల్ గా ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్న వారధి ఫార్మ్స్ దగ్గర కూడా ఫుడ్ ట్రై చేసేసాం. మాక్సిమం ఏమైనా ప్రొడక్ట్స్ కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ ఏమంత అనిపించలేదు నాకు తీసుకోవడానికి. సో లైట్ ఇంకా మీలో ఎవరైనా ఈ వారధి ఫార్మ్స్ లో వచ్చి ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు జెన్యూన్ గా ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. సో ఇక్కడ ఉన్న ప్రైజెస్ కి ఆర్గానిక్ దీనికి మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ లో చెప్పండి. ప్రెజెంట్ ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.